అన్నమాట. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుండి జానకిరామ్ గారు పంపించారు. విశ్వకర్మ అంటే ఎవరు తెలియచేయండి అని అడుగుతున్నారు. విశ్వకర్మ అంటే దేవతలకి శిల్పి. శిల్పులకు ఒక్కొక్క నామం పెట్టేవారు. నిత్యము దేవతలకి ఇళ్ళు కట్టి పెట్టడం, వాస్తంతా చూడడం, సభాభవనాలు, నగలు, కిరీటాలు, మంచి మంచి వస్త్రాలు ఇవన్నీ తయారు చేసేటటువంటి వాడు దేవతలకి ఉపకారం చేసేవాడు విశ్వకర్మ. అదే రాక్షసులకి కూడా ఒక శిల్పి ఉన్నాడు. ఆయన కూడా వాళ్ళకి ఇంజనీర్ అనమాట, మంచి ఆర్కిటెక్ట్. ఆయన పేరు మయుడు. రాక్షస శిల్పి మయుడు, దేవశిల్పి విశ్వకర్మ. ఈ విశ్వకర్మ పూర్వం పాలసముద్రం చిలికినప్పుడు పుట్టాడు. ఆ తర్వాత బ్రహ్మమానస పుత్రుడై పుట్టాడు. చాలా అవతారాలు ఎత్తాడు ఈయన కూడా. దేవలోకంలో ఎప్పుడు ఈయన నైరుతి దిక్కుకి దక్షిణం దిక్కుకి మధ్యలో ఉండే ఒకనొక దివ్య భవనంలో ఉంటాడు. ఆయనే ఇంద్రుడికి సభాభవనం సుధర్మ సభని నిర్మించి ఇచ్చినవాడు. స్యాత్ సుధర్మ దేవసభ. దేవతలకు ఒక పెద్ద సభాభవనం ఉన్నది. ఆ సభకి సుధర్మ అని పేరు. దానిని నిర్మించినవాడు ఈ విశ్వకర్మ. ఎంత గొప్పవాడంటే ఆయన, ఈ సుధర్మ సభ మన భూలోకంలో ఉన్న సభ లాంటిది కాదు. మనం ఒకసారి ఒక సభాభవనం కట్టే ఏ రవీంద్ర భారతం అనుకోండి, దాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళగలమా? అలా భూమిలో పాతుకుపోయి ఉంటుంది. కానీ సుధర్మ సభ అలా కాదు, మొబైల్ అనమాట, ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకుపోవచ్చు. అందుకే శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఈ సుధర్మ సభని ఇంద్రుడు కొంతకాలం అట్టే పెట్టాడు. శ్రీకృష్ణావతారం ఉన్నంతకాలం ఈ దేవలోకంలో ఉన్న సభాభవనం భూలోకంలో ద్వాపర యుగంలో ద్వారకలో పెట్టి శ్రీకృష్ణుడు అవతార సమాప్తి అయిపోగానే మళ్ళీ ఈ భవనాన్ని తిరిగి తీసుకుపోయాడు ఇంద్రుడు. అంటే ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి, ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకుపోవడానికి కూడా పనికొచ్చే విధంగా అడుగున 64 లక్షల చక్రాలతో అమర్చి కట్టేటవాడు విశ్వకర్మ. ఎంత గొప్పవాడో ఆలోచించండి. మహాశిల్పి ఆయన. ఆ విశ్వకర్మ కూతురే సంజ్ఞాదేవి. ఆవిడే సూర్యుడికి భార్య. అంటే విశ్వకర్మ సూర్యుడికి స్వయంగా మామగారు కూడా. శివుడికి శూలము, ఇంద్రుడికి వజ్రాయుధము, శ్రీ మహావిష్ణువుకి చక్రము, బ్రహ్మకి జపమాల ఇవన్నీ తయారు చేసి ఇచ్చినవాడు ఈ విశ్వకర్మ. దధీచి అని ఒక మహర్షి శరీరం విడిచిపెట్టాడు. ఆయన వెన్నుపూసని చక్కగా అరగదీసి వజ్రాయుధం కింద తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చినవాడు ఈ విశ్వకర్మ. అలాగే విష్ణువుకి చక్రాన్ని తయారు చేసి ఇచ్చినవాడు. మార్కండేయ పురాణంలో సూర్య కథలో ఉంటుంది ఈ కథ అంతా కూడా, ఈ విశేషాలన్నీ కూడా. ఇలా ఎన్నెన్నో ఆయుధాలు తయారు చేసినవాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం కూడా. ఎప్పుడైనా ఆయన నాకు దర్శనం ఇస్తే మంచి మంచి మొబైల్ విమానాలు నేను కూడా తీసుకోగలుగుతాను. దీంట్లో ఒక లాభం ఉందిట, ఏ రాడార్లు పట్టుకోలేవు. దివ్యశక్తితో ఇంధనంతో సంబంధం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. రోజు భక్తి శ్రద్ధలతో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈ విశ్వకర్మకి నమస్కారం చేస్తే స్వగృహం లేని వాడికి స్వగృహం వచ్చి తీరుతుంది అని శాస్త్రం. కాబట్టి ఈ ప్రశ్న అడిగిన వారితో పాటు భక్తులందరూ కూడా సూర్యోదయ సమయంలో సూర్యుడికి నమస్కరించి ఆ తర్వాత ఈ విశ్వకర్మకు కూడా నమస్కారం చేస్తే 6 నెలలు తిరిగేలోపు వాళ్ళు కలలు కన్న స్వగృహం వచ్చి తీరుతుంది.